రాజకీయ నాయకులు యూటర్న్ తీసుకోవటం కామన్, కానీ పదే పదే మాట మారిస్తే మాత్రం నవ్వుల పాలు కావాల్సిందే. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమన్న వ్యాఖ్యలపై పూటకో మాట్లాడుతున్నారు రాహుల్. కాంగ్రెస్ పార్టీ యువనేతను వెనకేసుకొస్తుంటే బీజేపీ మిత్రపక్షాలు మాత్రం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మహాత్మా గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ఏ కారణమంటున్న రాహుల్ మాట్లాడారు. దీనిపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త కోర్టుకు వెళ్లారు. కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చిన రాహుల్ గాంధీ తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణం కాదని, ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న వ్యక్తి జాతిపితను కాల్చి చంపారని వివరణ ఇచ్చారు. ఇలా మాట్లాడిన కొన్ని గంటలకే మళ్లీ యూటర్న్ తీసుకున్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు. ఆర్ఎస్ఎస్ విభజిత విద్వేషపూరిత ఎజెండాపై పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదు. నేను అన్న ప్రతి మాటకు కట్టుబడి ఉన్నానని రాహుల్ ట్వీట్ చేశారు. కోర్టులో చెప్పిన దానికి విరుద్ధంగా మాట్లాడడంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాహుల్పై మండిపడుతున్నాయి. వాస్తవాలను వక్రీకరించినందుకు రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తోంది. జాతిపిత హత్యకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కారణమని రాహుల్ ఎప్పుడూ అనలేదని, కార్యకర్తలపైనే మాట్లాడారని ఆ పార్టీ చెబుతోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ తరపున ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. నవంబర్ 1న కేసు విచారణ జరగనుంది. పరువు నష్టం దావా కేసు నుంచి రాహుల్ బయటపడతారో లేదో తెలియదు గానీ యూటర్న్ తీసుకోవడం మాత్రం ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది.